ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వైసీపీ ఎమ్మెల్సీలు వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ కాలంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాడు వైసీపీ ప్రభుత్వం 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాంటి కాలేజీల నిర్మాణానికి ఇవాళ కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్ తేవడం సమంజసం కాదన్నారు. స్వలాభం దోపిడీ కోసమే ఇదంతా చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు బొత్స. కోవిడ్ తో అందరం కూడా 2 సంవత్సరాలు ఉన్నాం. అప్పటి నుంచి ఈ మెడికల్ కళాశాల నిర్ణయం తీసుకుని త్వరితగతి నుంచి వాడిని కట్టాలని ప్రయత్నంలో సుమారు 2,200 కోట్ల రూపాయలని ఖర్చు చేసి అప్పటికే 5 మెడికల్ కళాశాలలో అడ్మిషన్స్ కూడా ప్రారంభించి మిగతా వాటికి వివిధ దశలో ఉన్న నేపథ్యంలో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి ఈ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తాం, పీపీపీ మోడల్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చింది. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దోపిడీ విధానం అండి ఇది. పేదవాడి తాలూకు ఆరోగ్యం అక్కర్లేదా అండి? మీ సొంత కోసం, మీ స్వలాభం కోసం, మీ దోపిడీ కోసం